చంద్రబాబు గారు పాపాల గని. ఆయన చరిత్ర అంతా కూడా కుట్రలు, అబద్ధాలు, మోసము, వంచన, వీటినితో పెరిగినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అమాయకులైనటువంటి వాళ్లను వేధించటంలో దిట్ట. తనను అధిక్షేపించేటువంటి వాళ్లను, తన అప్రజాస్వామిక విధానాలను ఎదిరించేటువంటి వాళ్లను సహించలేని, భరించలేనటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారిది. ప్రజాస్వామ్యంలో విరుద్ధమైనటువంటి అభిప్రాయాల పట్ల ఏమాత్రము కూడా గౌరవం అన్నది లేకుండా తనకు భిన్నమైనటువంటి ఆలోచన చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ద్రోహులుగానో, దొంగలుగానో, సంఘ విద్రోహక శక్తులుగానో, అరాచకవాదులుగానో, హింసాయుత వాదులను చిత్రించటం చంద్రబాబుకు వెన్నతో పెట్టినటువంటి విద్య. అందులో భాగంగానే నా మీద కక్షతో ఈ రోజున విచారణకు నన్ను పిలిపించేటువంటి చర్య చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగింది. కాపుల ఉద్యమం ఒక న్యాయమైనటువంటి, తమకు జరిగినటువంటి అన్యాయం మీద ప్రతిఘటన కాపు ఉద్యమం. కాపు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మమ్మల్ని బీసీలుగా రిజర్వేషన్ కల్పిస్తాము అని చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కటం కారణంగానే వాళ్ళందరూ ఉద్యమాలు చేశారు. ఈ రోజున నన్ను ఈ రకంగా ఈషన్ మాత్రము ఆ సంఘటనతో సంబంధము లేనటువంటి నన్ను విచారణకు పిలిపించటం వలన కాపు జాతి యువకుల గుండెలన్నీ కూడా రగులుతున్న రాక్షసి బొగ్గులాగా మంటగా జ్వలిస్తోంది. వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసినందుకు నేను వ్యక్తిగతంగా వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సంఘ విద్రోహక శక్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఈ రోజున తుని ఘటన వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్నటువంటి ఆరోపణ ఆ ఘటన జరిగినటువంటి రోజే చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంమంత్రి గారు ప్రకటనలు చేస్తే దాని ప్రభావం విచారణ మీద ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ఎవరికి తెలియనటువంటి విషయం కాదు. దానికి కారణం ఆ విచారణ అధికారుల మీద తన ప్రభావాన్ని చూపటం కోసమనే ఈ సంఘటన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అన్నటువంటి ఆరోపణ గుప్పించటం. ఏదో ఒక రకంగా ఈ తుని ఘటన మేము చేయించినాము అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే చంద్రబాబు గారు ఈ ప్రకటన చేశారు. తుని ఆ రోజున జరిగినటువంటి బహిరంగ సభ తర్వాత జరిగినటువంటి విధ్వంసక చర్య ప్రజాస్వామ్య వాదులు ఎవ్వరు కూడా హర్షించరు. అది ముద్రగడ పద్మనాభం గారితో సహా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించినటువంటి విషయమే. ఎక్కడ కూడా హింసాయుతమైనటువంటి వాతావరణానికి ప్రజాస్వామ్య చరిత్రలో అవకాశం లేదు, ఉండకూడదు. కానీ దానికి అమాయకుల్ని బలి చేయటం అంతకంటే ఘోరమైనటువంటి నేరం. ఆ నేరం చేయటానికి చంద్రబాబు గారు పూనుకున్నారు. నన్ను దీనికి సంబంధించి విచారణకు సిఐడి వాళ్ళు నిన్న ఈరోజు నన్ను విచారించటం జరిగింది. విచారణ చేసినటువంటి సిఐడి అధికారులు నా పట్ల హరికృష్ణ గారు, భాస్కర్ గారు చాలా సంస్కారవంతంగా, సభ్యతతో మీకు తెలిసినటువంటి విషయాలు దీని మీద మాట్లాడండి అని
ఏమాత్రము కూడా నొప్పించకుండా వాళ్లకు కావాల్సిన విషయాలు ఏంటి అన్నటువంటి విషయం మీదనే వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళను కూడా నేను అభినందిస్తున్నా. కానీ దీని వెనక ఉన్నటువంటి కుశ్చితమైనటువంటి ప్రేరకం నన్ను పిలిపించటమే, ఈ సంఘటనతో ఏమాత్రము సంబంధము లేనటువంటి, ఈ ఘటనకు కనీసమైనటువంటి సంబంధం కూడా లేనటువంటి నన్ను పిలిపించటం వెనుక ఆ రోజున చంద్రబాబు చేసినటువంటి ప్రకటన తప్ప మరింకొక కారణము కాదని, వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు నాకు ఈ ఘటనతో ఏ విధమైనటువంటి సంబంధము లేదు అని నేను చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది. నన్ను ఈ రోజున పంపించారు, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారో తెలియదు. సార్ ఏం ప్రశ్న లేదు సార్, ఏ అంశాలు అడిగారు? నన్ను పిలవటం అంటేనే సీఎం హోంమంత్రి ఇచ్చినటువంటి ప్రకటన, ఆ ప్రకటన ప్రభావంతో నన్ను పిలిపించినారు. లేకపోతే ఈ సంఘటనకు నాకు ఏ సంబంధము లేనటువంటి విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ దీని వెనుకన జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టాలా అన్నటువంటి కుట్రతోటే నాకు నోటీసులు ఇచ్చి పిలిపించడం జరిగింది. అవునండి, నేను అడగటం జరిగింది. మేము న్యాయ విచారణలో భాగంగా మిమ్మల్ని పిలిపించామండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు అందుకే వాళ్ళు మీకు తెలిసినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడండి అని చెప్పడం జరిగింది. మీరు నేరస్తులు అనేటువంటి ప్రకటన సిఐడి వారు చేయలేదు నాకు. సరే, ఇప్పుడుతో విచారణ ముగిసిందన్నారా, మళ్ళీ పిలుస్తామన్నారా? అది అవసరానికి, వాళ్ళకి అవసరము పైనుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ల మీద ఆధారపడి ఉండవచ్చు. ఏ ప్రభావాలకు భయపడేటువంటి వ్యక్తిని కాదు అని నిన్ననే మీకు చెప్పిన. నేను ఎవరికి కూడా భయపడను. నేను తప్పు చేసేటువంటి వాడిని కాను. తప్పు చేయనటువంటి వాడు భయపడటం అంటే సమాజంలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు అన్నటువంటిది నా అభిప్రాయం. సాయంత్రం వరకు కూడా యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ మీడియాకు వచ్చింది, కానీ బయట మీ పార్టీ వాళ్ళకి వచ్చిన సమాచారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని. దానికి నేనేం చేయాలి? నాతో మాట్లాడినటువంటి వాళ్ళు నాకేమి చెప్పలేదు. నాకు అసలు ఏ విషయమూ తెలియదు లోపల ఉన్నటువంటి వ్యక్తిని కనుక. నాకేం అక్కడ టీవీ లేదు, నాకు టీవీ ఎవరు చూపించడం లేదు. ఇంకేం చేయబోతున్నారు వైసీపీకి సంబంధించి? మిమ్మల్ని అంటే ఇప్పుడు పిలిచారు, వదిలిపెట్టారు. ఇదే భవిష్యత్తులో పునరావృతం అయ్యే అవకాశం? చంద్రబాబు అనేటువంటి వ్యక్తి తుని ఘటనలో కాలినటువంటి రైలు మంటల్లో చలి కాంచుకోవాలా అని చూస్తున్నాడు. ఇందులో అమాయకులనంతా కూడా శలభాలుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా అన్యాయమైనటువంటిది, అనాగరికమైనటువంటిది, ఆటవికమైనటువంటిది. ఈ ఆటవిక పద్ధతిని చంద్రబాబు గారు మానుకోవాలా. కాపుల యొక్క న్యాయమైనటువంటి కోరిక అయినటువంటి బీసీ రిజర్వేషన్ను వెంటనే అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా. ప్రత్యేక హోదా ఇవ్వాలా అని ఒకరోజు, దానికంటే పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇస్తున్నారు అనని ఈ రోజున ప్రకటించే వాజమ్మ బ్రతుకు చంద్రబాబుకు తగదు. సార్, ఇంకోటి ఏంటంటే నిన్న వైసీపీ నేతలే డిమాండ్ చేస్తూ సిబిఐకి అప్పగించాలి ఈ కేసుకి. ఇప్పుడు కూడా నేను అంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, తుని ఘటనకు సిబిఐ చేత విచారణ చేయించాలి, లేదా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయిస్తే నిజానిజాలు నిగ్గు తేలుస్తారు అన్నటువంటి విషయం మీద కట్టుబడి ఉన్నాం. 2 రోజుల విచారణ తర్వాత ప్రభుత్వం చివరి నిమిషంలో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా వెనక్కి తగ్గింది అనే అభిప్రాయం మీకు కలిగిందా? జరిగిన తర్వాత వారిని అడగండి ఆ ప్రశ్న. మీరు మార్నింగ్ నన్ను అరెస్ట్ చేసి కుట్ర జరుగుతుందని మీరే చెప్పారు. మీరు కూడా చెప్పారు. మీరు చెప్పింది నేను అనుకున్నా. అయ్యాదు ఇప్పుడు మీడియాలో కూడా కొన్ని మీడియాలో క్వశ్చన్ మార్క్ పెట్టి అరెస్ట్ అని వచ్చింది. నిజమేనేమో అనుకున్నా. ఇంకో అంశం ఏంటంటే విచారణ ఇంకా పూర్తి అయిపోయింది, మీరు నిర్దోషాన్ని ఆయన పంపించారని నేను అనుకోవట్లా. ఇంకా పిలిస్తే మళ్ళీ రావాలన్నారు కాబట్టి కొసమేర పెట్టారు. అది చూద్దాం వాట్ విల్ బి హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. పిలిస్తే రావాలి.
పిలిస్తే రావాలని అంటారు కదండి, ఇది ఎవరైనా అనేటువంటి మాట కదా. సరే మీరు 2 రోజుల విచారణలో ఈ తుని ఘటన సంబంధించి ఏమని కదా కొండను తవ్వి ఎలుకను పట్టారండి. ఓకే సార్, రైట్ సార్. నమస్తే. నాయకత్వం